తాగునీటిని సాగునీటిని ఇచ్చి తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందనుకున్న ప్రాజెక్టు పరిమితికి మించిన వరద నీటితో ఒక్కసారిగా కుప్పకూలి ఉప్పెనగా మారి ఊర్లను ముంచెత్తితే అనుకోని ఆ ఉపద్రవంతో ఎంతోమంది బతుకులు తెల్లవారక ముందే తెల్లవారిపోయాయి. ఎంతోమంది సర్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. నాడు కూలిన బతుకులు నేటికి తేరుకోవడం లేదు. అచ్చం ఈ ప్రాజెక్టు లాగానే. ఇదే కడప జిల్లా చెయ్యేరు నదిపై ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు. ఆ వివరాలేంటో తెలుసుకుందాం. ఈ కొండగుట్టల నడుమ ఒకప్పుడు జలసిరితో ఉన్న ఓ ప్రాజెక్టు ఉండేది. సీమ అనగానే కరువు కోరలే కనిపించే పరిస్థితికి కాస్త ఉపశమనం కల్పిస్తూ కడప గడపలోని సాగు భూములకు ఆయువు పట్టుగా మారి ఆ మాగాణుల్లో సిరుల పంటలను పండించడమే కాక లక్షలాది మంది గొంతు తడిపిన ఆ ప్రాజెక్టు 2 దశాబ్దాల పాటు సేవలందించి కరువు పరిస్థితులను తిరిగి తెస్తూ అర్ధాంతరంగా కొట్టుకుపోయింది శిథిల చరిత్రకు ఆనవాళ్లుగా. పెన్నా నదికి ఉపనది అయిన చెయ్యేరు నదిపై కడప జిల్లా బాదనగడ్డ వద్ద 2.38 టీఎంసీల సామర్థ్యంతో అన్నమయ్య ప్రాజెక్టును కట్టారు. ఈ ప్రాజెక్టు వల్ల ఈ జిల్లాలోని 2 మండలాల పరిధిలో తాగునీరు, మరెన్నో గ్రామాల పరిధిలో ఉన్న 22,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. అయితే ఈ ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చిన 20 సంవత్సరాలకే కుప్పకూలిపోవడంతో ప్రస్తుతం ఎన్నో గ్రామాల పరిధిలో తాగునీటికి సాగునీటికి ఇక్కట్లయితే తప్పడం లేదు. కడప జిల్లా రాజంపేట మండలంలో చెయ్యేరు నది ప్రవహిస్తుంది. పెన్నా నదికి ఉపనదిగా ప్రవహించే చెయ్యేరు నదిపై 1976లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో చెయ్యేరు ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు. అనేక అవాంతరాల తర్వాత ఈ ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకుని 2001లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అన్నమయ్య ప్రాజెక్టుగా పేరు మార్చుకుని అందుబాటులోకి వచ్చింది. ఈ అన్నమయ్య ప్రాజెక్టుకు ఎగువ భాగంలో బహుదా, పింఛ, మాండవ్య నదుల సంగమం ఉంటుంది. ఆ నీటి ప్రవాహాలన్నీ చెయ్యేరుకు తోడవడంతో అన్నమయ్య ప్రాజెక్టు ఎప్పుడూ జలకలతో కలకలలాడేది. అనేక దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత 2001లో అన్నమయ్య ప్రాజెక్టు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఈ ప్రాజెక్టు 2021 నవంబర్ 19 తెల్లవారుజామున కుప్పకూలిపోయింది. నవంబర్ 19కి కొద్ది రోజుల ముందుగానే పెన్నా నది దాని పరివాహక ప్రాంతానికి ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పెన్నా నది దాని ఉపనదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆ సమయంలోనే పెన్నా నదికి ఒక ఉపనది అయిన పెంచా నది తెగిపోయింది. ఆ వరద వచ్చి కూడా ఈ అన్నమయ్య ఆనకట్టపై పడింది. దీంతో ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్ అనేది కుప్పకూలిపోయింది. ఈ ప్రాజెక్టు కుప్పకూలిపోవడం వల్ల ఈ చెయ్యేరు పరిసర ప్రాంతంలో ఎక్కువగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అయితే అప్పుడు కూలిపోయిన ఈ ప్రాజెక్టుని మళ్ళీ తిరిగి ఎప్పుడు కడతారు అనేది ప్రశ్నార్థకంగానే ఉంది. శతాబ్దాల పాటు ఉండాల్సిన ప్రాజెక్టు దశాబ్దాలకే కొట్టుకుపోవడం వెనుక కారణాలేంటి? ఇంత టెక్నాలజీ అందుబాటులో ఉన్న కాలంలో డ్యామ్ కొట్టుకుపోవడం అంటే దాన్ని ఎలా చూడాలి? ఇది ప్రకృతి విపత్తా లేక ప్రాజెక్టు నిర్వహణ లోపమా అంటే అన్నీ కలగలిసి జరిగిన విధ్వంసం అని చెప్పొచ్చు. సాధారణంగా ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ అనేటువంటిది ఒక 100 ఏళ్ళు, ఇప్పుడు మన దగ్గర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు 100 ఏళ్ళు అవుతున్నాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు 1930స్లో కట్టారు. నాగార్జున సాగర్ కూడా దాదాపు 50-60 ఏళ్ళు అయిపోతుంది. ఈ దశలో ఏ నీటిపారుదల ప్రాజెక్టునైనా సరే కట్టినప్పుడు కనీసం 100 ఏళ్ల పాటు నిర్మాణం స్ట్రక్చరు గట్టిగా ఉండేటట్టు కట్టుకుంటారు. అంటే దాని డిజైన్ ఎట్లా ఉండాలి, క్వాలిటీ, కన్స్ట్రక్షన్ క్వాలిటీ ఎట్లా ఉండాలి, ఒకవేళ వరద ఎక్కువ వస్తే దాన్ని తట్టుకోగలిగినటువంటి కెపాసిటీ ఉందా లేదా, నీళ్లు కిందకు వదిలితే ఎన్ని ప్రాంతాలు ఎన్ని గ్రామాలు మునుగుతాయి, వాటిని సంరక్షించగలిగినటువంటి మెకానిజం ఏమన్నా ఉందా, అట్లాంటి ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించాలి, ఇవన్నీ కూడా మొదటి చర్చల్లోనే ఉంటాయి. సాధారణంగా డిపిఆర్ చేసినప్పుడు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి వాటిల్లో ఇవన్నీ మ్యాండేటరీగా ఉండాలి. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడం వెనుక అనేక కాదనలేని కారణాలు వినిపిస్తున్నాయి. దీనిలో మొదటిది ప్రాజెక్టు నిర్వహణ లోపం.
2021 నాటికి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చి 20 ఏళ్లవుతున్నా డ్యాం మరమ్మతులు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి ముందు ఏడాది వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్టు దెబ్బతింది. ఉన్న 5 గేట్లలో 5వ గేటు స్ట్రక్ అయిపోయింది. దానికి తోడు మట్టికట్ట కూడా వీక్ అయిపోయింది. దాన్ని బలోపేతం చేయడానికి నిధుల కొరత సాకుతో అటు అధికారులు ఇటు ప్రభుత్వం డ్యాంని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అనుకోని ఉపద్రవం ఉరిమింది. చెయ్యేరు నదిలో ఇసుక మాఫియా చెలరేగిపోతుంది. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంతగా ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు జరగడం, వారికి అధికారుల ప్రజాప్రతినిధుల అండదండలు ఉండడంతో పాటు ఓ పక్క ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో వచ్చే వరద, అప్పటికే నిండుకుండలా ఉన్న ప్రాజెక్టు, మరమ్మతులకు నోచుకోలేని ప్రాజెక్టు. సమస్య తీవ్రత ఇంతగా ఉన్నా సకాలంలో వరద నీటిని బయటికి పంపించే ప్రయత్నం చేయలేదు. దీనికి కారణం గేట్లు ఎత్తితే దిగువ భాగంలో ఇసుక క్వారీల్లో ఉన్న లారీలు, జేసీబీలు కొట్టుకుపోతాయని, అవి గట్టుకు చేరుకున్నాక గేట్లు తెరవాలనే రాజకీయ ఒత్తిడులతో అధికారులు సకాలంలో గేట్లు ఎత్తలేదు. అంతలోనే ప్రాజెక్టు ఎగువ భాగంలో ఉన్న పెంచా డ్యాం తెగిపోయింది. ఆ వరద ఈ వరద అన్నీ కలిసి ఒక్కసారిగా వచ్చి అన్నమయ్య ప్రాజెక్టుపై పడింది. వరదకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అధికారులు ఒక అంచనాకు వచ్చి గేట్లు ఎత్తి ఉంటే ఇంత ప్రమాదం జరిగి ఉండేదే కాదు. నదిలో ఇసుక కూడా భారీగా తొలగించడంతో వరద ఉధృతి తీవ్రంగా వచ్చి ప్రాజెక్టుపై ఒత్తిడిని పెంచింది. చివరకు ప్రాజెక్టునే తెగిపోయేలా చేసింది. ఇసుక తవ్వేస్తే నది వేగం పెరుగుతుంది. ఆ వేగము రిజర్వాయర్లు చాలా వీక్గా నిర్మాణంలో ఉంటే వాటిని కొట్టేస్తుంది. ఆ వేగాన్ని తట్టుకునేంత నిర్మాణ స్ట్రక్చర్స్ ఉండకపోవచ్చు. సాధారణంగా ఏం లెక్కలు వేసుకుంటారు, ఈ వేగంతో నీళ్ళు వస్తాయి, వరద వచ్చినా కూడా ఇదే వేగంతో వస్తాయి, ఎందుకంటే ఇసుక ఉంది కనుక మెల్లగా వస్తాయి అనేటువంటిది లెక్కలు వేసుకొని నన్ను కడతారు. కానీ ఇసుక ఒకసారి తోడేసిన తర్వాత ఒకేసారి చెంబులో నుంచి గబుక్కున వంగిపేసినట్టుగా పడేసరికి ప్రాజెక్టులు ఆ ఒత్తిడిని తట్టుకోలేకుండా డ్యామేజ్ అయ్యేటువంటి ప్రమాదం ఒకటి ఉంది. కాబట్టి ఇసుక మాఫియా ఎప్పుడూ కూడా ఈ పర్యావరణ విధ్వంసాన్ని లేదా రైతులకు జరిగే నష్టాన్ని ఆలోచించకుండానే నదుల్లో నుంచి ఇసుకను తీసేస్తుంది. ఇప్పుడు అది ఆ పరిణామం ఎక్కడి దాకా దారితీస్తుందంటే, ఇంతకుముందు కేవలం రైతులు నష్టపోయేవాళ్ళు, ఇప్పుడు ప్రాజెక్టులు కొట్టుకుపోయే కాడికి వచ్చినాయి. అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్వే ప్రవాహ సామర్థ్యం 2.25 లక్షల క్యూసెక్లు కాగా 3.20 లక్షల క్యూసెక్ల వరద వచ్చిందని, అందువల్లే ప్రాజెక్టు కొట్టుకుపోయిందని ప్రభుత్వం చెప్తున్న కారణం. అయితే ప్రాజెక్టు కొట్టుకుపోవడానికి కొన్ని రోజుల ముందే భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ప్రాజెక్టులో నీటిని నిండా ఎందుకు పెట్టుకున్నా పైనుండి వరద అంచనాకు మించి వస్తుంది అన్నప్పుడు గేట్లు తెరవడంలో అలసత్వం ఎందుకు వహించారు అన్నది అర్థం కాని ప్రశ్న. ప్రకృతి విపత్తు అని తోసేసే ముందు తమ నిర్లక్ష్యం కూడా ఉందని అధికారులు గుర్తెరగాలి. దాదాపు ప్రతి సంవత్సరం కూడా చూస్తున్నాం డ్యామ్స్కి సంబంధించిన డిజాస్టర్స్ అవ్వడం అనేది. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆ పైన ఉన్న డ్యామ్ వాళ్ళు ఆ వరద ఎంత వస్తుందో దాన్ని బట్టి వీళ్ళు యాక్చువల్గా వెంటనే దీన్ని రిలీజ్ చేయాలి. ఆ డ్యామ్స్లో వాటర్ రిలీజ్ అనేది మిస్మేనేజ్ చేయడం వలన అవ్వాల్సిన దానికంటే ఇంకా చాలా ఎక్కువ డ్యామేజ్ అనేది డౌన్ స్ట్రీమ్లో జరిగింది. రెండు ప్రాజెక్టులు తెగిపోవడంతో ఊహించనంత వరద చెయ్యేరు చుట్టుపక్కల గ్రామాల్లోకి పోటెత్తింది. గంట సేపటి లోపలే జరగాల్సిన విధ్వంసం అంతా జరిగిపోయింది. కట్టుబట్టలతో గుట్టలపైకి వెళ్ళిన వారందరూ బతికి బయటపడ్డారు. వెళ్ళలేని వారంతా ఈ వరద ప్రవాహానికి కొట్టుకుపోయారు. అలా ఈ వరద బీభత్సానికి నాడు దెబ్బతిన్న వారి జీవితాలు నేటికి కూడా కోలుకోలేకపోతున్నాయి. కిందికి మీదికి ఎడతెగని వానతో చాలా మంది ఇళ్లలోనే ఉండిపోవడం, డ్యాం ఒక్కసారిగా తెగిపోవడం, కొన్ని గ్రామాలకు సైరన్ వినిపించడం, మరికొన్ని చోట్ల వినిపించకపోవడంతో 2021 నవంబర్ 19న తెల్లవారుతూనే మునుపెన్నడూ చూడని కనీవిని ఎరుగని వరద చెయ్యేరుకు ఇరువైపులా ఉన్న ఊర్లపై ఉప్పెనలా వచ్చి పడింది. మామూలుగా కానైతే సైలెంట్ పడుతుంది, వినపడుతుంది. అది వాళ్ళకే తెలియకన్నా తెగిపోయింది. ఏం చేస్తారు వాళ్ళు? అయితే సాయంత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు డ్యామ్ దిగిపోతుందని. ఇంతకాడికి రావులేని మేము అనుకున్నాము.
100 ఏళ్ల మనిషి 100 ఏళ్ళు బతికిన మనిషే పోయినాడు, ఇంత ప్రమాదం జరగలేదని. ఆ, అదే మీరు అంచనా వేయలేకపోయారు అయితే. ఆ. ఒక అర్ధగంటకు ఆడ పోయినాయి మేడం, అర్ధగంటను. మళ్ళీ నీళ్ళు మటుకు సుమారుగా ఒక నెల బాదినాయి ఏటి మీద. ఆ, గంటల్లో మొత్తం అయిపోయింది ఈడ. ఆ. ఇంత తెలియదు మేడం, ఇంత కాడికి రావులే అనుకున్నారు, ఎప్పుడు రాలేదు కదా. అదే ఒకటి భ్రమించారు. ఇంత ప్రమాదం ఎప్పుడు జరగలేదు కదా, ఇప్పుడేం జరుగుతుందని. ఎంత వరద వచ్చింది చెప్పు. పైకి వచ్చాయి మేడం నీళ్ళు, కరెంటు పోల్ ఎత్తుకి ఇళ్ళ మీద కరెంటు పోల్ వచ్చినాయి. ఏట్లో ఇంకా సుమారుగా వచ్చేసి ఉంటాయి దండిగా. ఏడైతే ఆ లెవెల్కి వస్తాయి, ఆ పైన ఆ లెవెల్కి వస్తాయి. మేము వాళ్ళు చెప్తానే ఉన్నారు చాలామంది ఏమో, వాన వల్ల బయటకు రాలేకున్నామా. మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు చెప్పినప్పుడు సైరన్ అన్నీ వచ్చినాయి. ఒకటే వాన బయటకు పోయింది. మళ్ళీ నీళ్ళు ఎప్పుడు పెరుగుతాయో పిల్లలను చదువుకొని బయటకి పైకి పోయినాం. ఎక్కడున్నారు పైకి పోయి? అట్టే గుడ్డలు అట్ట ఒక గొడుగులు ఒక రొట్ట పట్టుకొని అట్టే ఉన్నాం 2 రోజులు 3 రోజులు. మళ్ళీ ఏం లేకుండా పోయినాయి కదా. మళ్ళీ ఎవరిని కట్టుకున్న బట్టలతోనే పోయినారు అందరం. గ్రామాలపై వరద విరుచుకుపడడంతో చెయ్యేరు నదికి ఇరువైపులా ఉన్న రాజంపేట మండలంలోని తోగురుపేట, పూలపుత్తూరు, ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, రామచంద్రాపురం, పాపరాజుపల్లె, గుండ్లూరు, రాచపల్లె, శేషమాంబాపురం గ్రామాలలో వరద పోటెత్తింది. ఏకంగా 2 స్తంభాల పెట్టు నీళ్లు గ్రామంలోకి వచ్చాయి. తేరుకొని అప్రమత్తం అయ్యేలోపే ఎన్నో ప్రాణాలు ఆ వరదలో కొట్టుకుపోయాయి. మరెందరో ఎగువ ప్రాంతాలకు పరుగులు తీసి ప్రాణాలను మాత్రం కాపాడుకోగలిగారు. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలారు. మొత్తం 40 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరెందరో తర్వాతి రోజుల్లో తలకిందులైన తమ జీవితాలను చూసి తట్టుకోలేక గుండె పగిలి చనిపోయారు. నాటి ఆ విషాదం నేటికీ వారి జీవితాలను వెంటాడుతూనే ఉంది. దేవాలయం పైన పోయినాయి మేడం, ఆ దేవాలయం పైన పోయినాయి, ఈ దేవాలయం పైన ఒక 5 నిమిషాలు కానీ ముందుగానే వచ్చినంటే ఒక్క పిల్లలు అడినా కానీ మొత్తం పోయిందరు. మేము ఏదో గుట్ట మీదకి వెళ్ళాము. మరి ముందు తెలియదా? ఎప్పుడైనా చూసిరా ఇంత పెద్ద వరద? ఎప్పుడు రాలా మేడం. నేను ఈ పిల్లటప్పుడు చూసినా, ఇంతకన్నా ఇంకా పెద్ద ఏళ్ళు వచ్చినాయి, ఏరు కూడా ఎత్తుండింది. ఇప్పుడు ఇంత ప్రమాదం రాలా. 2 డాములు దిగిపోయినాయి. ఇక్కడ అనువై ప్రాజెక్ట్ ఒకటి దిగిపోయింది, అక్కడ పించే డామ్ ఒకటి దిగిపోయింది. అనువై ప్రాజెక్ట్ నిండా ఉన్నాయి నీళ్ళు, దీని నిండా ఉన్నాయి, దాని నిండా ఉన్నాయి. అది దిగిపోయి దీని మీద పడింది, ఇది దిగిపోయి ఊర్ల మీద పడింది. మొత్తం కట్టుబట్టలు పోయినాయి. ఏమి లేదు మేడం, మేము ఇచ్చే ఒక కట్టుకుని గొడవలతోనే వెళ్ళాము. 30 జీవాలు పోయినాయి, మావి బీరవలు 3 పోయినాయి, మా 2 పిద్దులు పోయినాయి, ఒకటి కూలర్ పోయింది, ఒక బైక్ పోయింది, ఒక ఆటో పోయింది. అన్నీ పోయినాయి. ఎకరా నేల మడికి వచ్చి ఆ ఒడ్లు పోయినాయి. ఇల్లే పోతే ఇంకా అవన్నీ నిలబడతాయా? అంతా నటమే మేడం. కాదంటే 1,10,000 ఇచ్చినాడు జగన్, అది గవర్నమెంట్. ఏడాదాకా వస్తాయి మేడం. అర్ధగంటకు దిగి వచ్చినాము. దిగి వచ్చేటప్పటికి అన్నీ సదరంగా పోయినాయి. నీళ్ళు మటుకు ఏటి మీద పోతున్నాయి, ఇక్కడ మాత్రం లేవు. వరద వచ్చిన రోజు 7 గంటలకు 6 గంటలకు నీళ్ళు వచ్చినాయి. మేము 5 కల్లా ఎల్లబారి పొయ్యి వేసినాము. మేము అట్ట పోతానే ఊరంతా కొట్టుకొని పోయింది. ఇంక మేమేం చెప్పుదామా, మేము పోతామే. ఈ ఊళ్ళో ఉండేవాళ్ళు, గొడ్డు గోదా ఉండేవాళ్ళు, నిలబడిపోయిన వాళ్ళు కొంతమంది కొట్టుకొని పోయినారు, కొంతమంది గడ్డకెక్కిపోయినాము. కొంతమంది గొడ్డు గోదా ఉండేవాళ్ళు, వాళ్ళు గొడ్లు ఇప్పుకునేదానికి, దొడ్లలో ఇచ్చి పెట్టుకునేదానికి నిలబడిపోయినారు. వాళ్ళు కొట్టుకొని పోయినారు పాలేక, ముసలోళ్ళు కాని వాళ్ళు. ఒంగిసోళ్ళు కాని వాళ్ళు గడ్డకు చెల్లుకున్నారు. అంత వరద మాకు ఎప్పుడు రాలా. ఎప్పుడు రాకనే మేము నిర్దయనం చేసుకొని కొంతమంది ఉన్నారు. మాకు మా ఇళ్ళకు రావులే నీళ్ళనేని. అది ఇప్పుడు వచ్చినాయి పోయినాయి. ఆ 3 డాములు దిగితే రాకేం చేస్తాయా? వచ్చినాయి పోయినాయి. ఆడ మారమ్మ దాని కట్ట తెగిపోయిందే, అట్ట పోయినాయి నీళ్ళు. 7 కల్లా అన్నీ పెరకపోయినాయి మేడం. కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చేసినాము, ఏమి లేవు. బంగారం పోయింది, చేలు పోయినాయి, భూములు పోయినాయి, బావులు పోయినాయి, మోటార్లు పోయినాయి, ఏవేగా లేవు. కట్టుకున్న బట్టలతో బయటకు వచ్చేసినాము.
ఇప్పుడు పనులు లేవు ఏమి లేవు. మేమేం తినాలా చేసుకో, పనులు ఉంటే చేసుకో తినాలా, అటు గమ్మనాలా. ఇంకేం చేయాలి చెప్ప. భూమిలో పనులు కానీ లేకపోయా, రైతులు కానీ పిలిచేవాళ్ళు కానీ లేకపోయా. మాకు నీళ్ళు వచ్చాయని తెలీదు. మాకు ఎప్పుడు మాతమ్మ దేలం కాడికి వచ్చా ఉన్నాయి. మాకు అది బాయ ఎన్ని ఉన్నాయి ఆడికల్లా వచ్చి పోతా ఉన్నాయి. ఇంతవరకు మా చిన్న పిల్లలప్పుడు అంటే మాకు ఎప్పుడు తెలీదు. తెలీదు మేడం. ఈ మాదిరి ఎప్పుడు కోల్పోవాలా మేము. ఇంత ఇండ్లు వాకిలు పోయి ఇంత అన్నీ సంపాదించుకునేటివన్నీ పోయినట్టు ఇప్పుడు చూడాల మేము. ఆ మాదిరి ఉన్నాము. ఇప్పుడు చూడు ఇవన్నీ బాగొట్టుకొని ఈ మాదిరి ఉన్నాం. ఆ రోజు తెల్లవారుజామున నైట్ మా ఊర్లో సర్పంచ్ చెప్పినారు మేడం మాకందరికీ. ముస్లింలని కొంతమందిని తీసుకొని వెళ్ళిపోయినాడు కొండ మీదకి. తర్వాత మేము బాగా నడిచే వాళ్ళము, పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినాము. ఇండ్లు వాటికి ఇండ్లు అయిపోయింది. మేము వచ్చి చూసే తలకే మా ఇండ్లన్నీ ఏం లేవు, అన్నీ నేలమట్టం అయిపోయినాయి మేడం. ఇంకొంతమంది రానోళ్ళు కొంతమంది కొట్టుకొని పోయినారు. అంటే ఈ గతంలో ఉందా ఇంత వరద? ఎప్పుడు లేదు మేడం. వర్షాకాలం ఎట్లుండేది ఈ నది? ఏం లేదు మేడం. వర్షాకాలము అక్కడ వరకే స్టాపు. దాని నుంచి మళ్ళీ ఆడ దేలం ఒకటి ఉంది, ఆడ నుంచి తర్వాత ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం కూడా రావడం. మేము చిన్నపిల్లప్పుడు కూడా రాలా. ఈరోజు వచ్చింది, అంతా పోయింది కొట్టుకొని. ఇంట్లో మనుషులు చచ్చిపోయినారు, ఈ ఊర్లో మనుషులు పోయినారు, ఎండలేటి ఎన్ని పోయినాయి, ఏమి లేవు. ఎవరో మహానుభావులు తలా ఎన్ని ఇచ్చే తీసుకొని తింటా వచ్చినాం. వరద తాకిడికి ఇల్లులు పోయాయి, వాకిళ్ళు పోయాయి, గొడ్డు గోద కొట్టుకుపోయింది. తినడానికి తిండి లేదు, చేయడానికి పనులు లేని పరిస్థితులలో ఆ నిర్వాసితులున్నారు. వరద వల్ల పంట పొలాలన్నీ ఇసుకమేటలు వేశాయి. దాన్ని తొలగించుకోవడం శక్తికి మించిన పని కావడంతో రైతులు అలానే వదిలేశారు. దీంతో అటు రైతులకు, రైతులపై ఆధారపడి గతంలో బతికిన కూలీలకు పనులు లేక సజావుగా సాగడం లేని బతుకుబండిని ముందుకు ఎలా తీసుకెళ్లాలో తెలియని పరిస్థితితో కొట్టుమిట్టాడుతున్నారు అక్కడి గ్రామస్తులు. కనీసం ఉపాధి హామీ పని అయినా పెట్టి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ఏం కోలుకుంటాము చెప్పు. ఏమి తినేదానికి ఆస్కారం లేకపోయా, ఏమన్నా భూమి చేసుకునేదానికి పైరు పెట్టుకునేదానికి లేదు. అన్ని చెట్లు బలిసిపోయినాయి, ఇసుక ఎత్తేవాళ్ళు లేరు. మేము ఎవరైనా రైతులు భూములు చేసుకోవాలా, తినాలా. ఆ రైతులకు వాడకాలు లేకపోయారు, భూములు వాళ్ళు చేసుకోలేకపోయారు డబ్బులు పెట్టి. ఇంకేం చేద్దాం మేడం, మేదర ఉన్నాం మేము. అంతా ఇసుకున్నాం మేడం. అదో ఇసుక అంతా ఉన్నా అవన్నీ పొలాలే పండించుకుంటా ఉన్నాము. యూరియా రైతులు చేసుకొని పండించుకొని తింటా ఉన్నాం. ఒక రైతు మాత్రం ఉన్నాం మేము అడక. ఇప్పుడు ఏమి కానీ ఆస్కారం ఆ టోర్ బిన్ తెచ్చుకోవాలా, తినాలా. నెలకు సరిపోవటంలే. అది మేడం మాదే జీవితం. ఇదే ఈ కూలి పని పోతే 200 ఇచ్చారు. ఆ 200 ఈ పిల్లలు ఉప్పు మిరకాయ కాడక ఏం సరిపోతుంది చెప్పు. ఇప్పుడు నూనె పెరిగా, ఉప్పు మిరకాయ అంతా పెరిగా, ఏం కొన్ని చేసుకోవాలి చెప్పు. ఇంక పసిపెట్టి తల్లి ఉన్నదా, ఇంకా ఇంకా ఈ పిల్లోని ఎత్తుకొని ఏం పని పోతుంది. ఇంకా ఎట్ట బతకాలా చెప్ప. ఇంకా అట్ట బతికి అట్టున్నాం మేము. ఏం కోలుకుంటాం ఇంతలోకి. ఉన్నదంతా బాయా, కోలుకోవాలంటే ఇబ్బందే కదా. ఏమన్నా జీవం చెట్టు ఉన్నటివి పోయినాయి, ఏం లే. అయ్యే ఉన్న జీవాలు మేపుకుంటా మేము. పనులకు ఏం పనులు లేవు, పనులు చేసుకొని ఈ పొద్దు ఒక ఆయన తోవన పిలిచినాడు, తోవన పోయినాం. ఏమన్నా తయారీ 200 కూలి. బేల్దారి పనికి పోతే 300 ఇచ్చారా మా ఇల్లు పనులు పోతే. పనులు మటుకు లేవు మేడం. రైతులకే పొలాలు లేవు, ఏం పనులు పోతాయి. రైతులు పొలాలు ఉంటే రైతు పని చేసుకుంటా ఉంటాం మేము. రైతు పని ఇసుక తీపించుకుంటలేరా? ఇసుక ఆడ తీసినారు మేడం, తీలా. కొంత తీసినారు, కొంత తీసినారు, కొంత తీయలే. అన్ని చెట్లు మొలిచిపోయినాయి. వాళ్ళు డబ్బులు పెట్టుకోలేమని వాళ్ళు తయారు చేసుకోవాలి రైతులు. రైతులకు పొలాలు ఉంటే మాకేం భయం లే, మేము పనులు చేసుకుంటాము. వాళ్ళకు పని ఉంటుంది. వరదలు రాకముందు బాగున్నాయి మేడం. బాగా వరి పండుతానింది, శనగ పండుతానింది, బాగా పండించుకుంటా ఉన్నాము. అదే మేము కూలి పనులు బాగా చిక్కుతా ఉన్నాయి. ఇప్పుడు వరదలు వచ్చి ఇసుకంతా నిండిపోయింది. రైతులకే పొలాలు లేవు, మేమేం తినాము మేడం. ఏం తినలా, పనులు లేక పెద్ద పెద్ద అగసాట్లలో ఉన్నాం మేము. పనులు కానీ ఉంటే పర్వాలే, పనులు పోతాం సంపాదించుకొని తింటాం. మేము భూములు చేసుకుంటా ఉన్నాము. వాళ్ళు 2 భాగాలు, ఒక భాగం తీసుకొని మాకు 2 భాగాలు పెట్టి అట్లా చేసుకుంటా ఉన్నాము. అందరం పొలాలు పెట్టుకొని అందరం బాగా పండించుకొని ఒక సన్నకారు రైతులు మాదిరి ఉన్నాం మేము. బియ్యానికి అన్నానికి మాకుగా ఇబ్బందే లేకుండా ఉన్నింది. ఇప్పుడు టోర్ బియ్యం వచ్చేనే లేకుండా రాజపడ పోయి మూటలు వేసుకొచ్చుకోవాలి, తినాలా. ఒక మూట 14 నూళ్ళు 15 నూళ్ళు
తినడానికి బియ్యం లేక ఇప్పుడు మనుషులు ఇబ్బందిగానే ఉన్నది మేడం. మేము వరదలు లేకపోతే ముందు గవర్నమెంట్ పని చేస్తున్నాం, రైతు పని చేస్తున్నాం, నాట్లో పడుతున్నాం, చౌన పడుతున్నాము. భూములన్నీ బూడిపోయినాయి, ఇసుక పైరు గడ పండేదానికి లేదు. మేం చేయాలి మేడం, మా బతుకు ఎట్టున్నది. ఎప్పటికీ కోలుకోలేరు ఇక వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎప్పటికీ మళ్ళీ కోలుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఆదుకోకపోతే వాళ్ళు ఒకటే మార్గం ఉంటుంది, ఆ భూములను వదిలేసి పొట్ట చేత పట్టుకొని ఇంకెక్కడికైనా వెళ్ళిపోవడం. రైతులైనా వ్యవసాయ కూలీలైనా పని ఎత్తుక్కుంటూ, ఆదాయం ఎత్తుక్కుంటూ, కడుపులోకి అన్నం ఎత్తుక్కుంటూ వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితికి వస్తుంది. వాళ్ళ భూములు, వాళ్ళ ఇళ్ళు అన్నీ డ్యామేజ్ అయిపోతాయి కనుక దాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి ఒక నిర్వాసిత ప్యాకేజీ కింద వాళ్ళు తిరిగి మళ్ళీ ఇళ్ళు కట్టించడం అనేటువంటిది చేయాలి. వాళ్ళ భూముల్లో ఒకవేళ ఇసుక మేటలు వేసేస్తే ఆ ఇసుక మేటల్ని పూర్తిగా తొలగించి అక్కడ మళ్ళీ మట్టి నింపి, సారవంతమైనటువంటి మట్టిని కూడా ఆ భూముల్లో నింపి సాగుయోగ్యం చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలు. ఎందుకంటే అది ఉపాధి హామీ పథకం కింద చేస్తారా లేదా ప్రత్యేకంగా నిధులు పెట్టి యంత్రాలను వాడి చేస్తారా అనేటువంటిది ప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు. ఉదాహరణకు ఒక ఎకరం వరి పండించుకునే వాళ్ళు ఇంతకుముందు ఇప్పుడు పండించుకోవట్లేదు కనుక కనీసం 25,000 రూపాయలు ఎకరానికి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తే వాళ్ళకి ఆదాయం వస్తుంది. పంట పండించకపోయినా అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. రెండోది వ్యవసాయ కూలీలు ఉంటారు. ఈ భూములన్నీ సారవంతంగా ఉండి పంటలు పండుతున్నప్పుడు వాళ్ళకి పని దొరుకుతుంది. కానీ భూముల్లో వ్యవసాయమే నడవట్లేదు కనుక వాళ్ళకి పని దొరికే అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి జీవనోపాధి కల్పించే వరకు తిరిగి వాళ్ళకి ఉపాధి కింద వాళ్ళకి కొంత వేతనాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రభుత్వం వరద బాధితులకు తక్షణ సహాయం కింద 1,25,000 రూపాయలు, ఇళ్ల నిర్మాణం కోసం 5 సెంట్ల స్థలం ఇచ్చారు. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకునేందుకు కేటాయించారు. 2-3 నెలల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి త్వరలోనే పూర్తి చేస్తాం అని ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది. కానీ నిర్మాణ పనులు నత్తకు నడక నేర్పినట్లుగా నేటికీ సాగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల స్లాబుల వరకు పని జరగక, మరికొన్ని చోట్ల స్లాబు పడ్డా మిగిలిన పనులు జరగక కాంట్రాక్టర్లను అడిగి విసిగి వేసారిపోయి అవస్థలు పడుతున్నారు నిర్వాసితులు. ఇల్లులు పూర్తి కాని వారు నేటికీ అక్కడి డేరాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. తమ గోడు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని, వరద మిగిల్చిన గాయం కంటే ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం ఎక్కువ బాధిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముంపు బాధిత గ్రామాల వాసులు. ఏం కోలుకుంటాయి మేడం, ఇట్లా గుడిసెల్లో ఉన్నామా? ఎండగచ్చి ఎండ సాట ఉంటాం, వాన పడితే ఏం చేయాలి? గాలి వాన పడితే మీ పిల్లలు ఈ బిడ్డలు వేసుకొని ఏం చేయాలా? పోగొట్టుకున్నాం, పోయినాయి, గమ్మన ఉన్నాము. 1,10,000 ఇచ్చాడు, ఇల్లు కట్టిస్తున్నాడు. లే మేడం కాలేదు. అయితే ఇది ఎందుకుంటాం గుడిసెల్లో? అవి బాగా కొన్ని స్లాబ్ లెవెల్ కట్టినారు, కొన్ని సబ్సిడీ బండ లెవెల్ కట్టినారు, బిల్లులు పడలేదని చెప్పి అబ్దాలు చేసి పెట్టినారు. 3 నెలలు కట్టిస్తామన్నారు ఆ ఊరు ఇరుబోగల్లో. ఇప్పటికి లే, 3 సంవత్సరాలు దాటుతా అంటే ఇప్పటికి లే. ఎవరిని అడగాలి మేము? వస్తా అంటారు, చూసిపోతా అంటారు. ఏం సార్ అని చెప్పి అంటే కడతారులే అంటారు. మాకు మటుకు వేసినాడు, డబ్బు వేసినాడు 1,07,000 బేసి మట్టం బిల్లు వేసినాడు. ఇప్పుడు ఒక 80,000 సెలాబ్ బిల్లు వేస్తున్నాడు. సిమిటీకి పట్టుకుంటున్నారు, కడ్డీలు ఇచ్చినారు, వాళ్ళ తలుపు కిటికీలు దాళబంధనాలు ఇస్తారు అంతే. కొత్తవన్నీ కొనాలా, సిమిటీ కొనాలా, కడ్డీలు కొనాలా. ఇల్లు పెద్దది కదా, అవన్నీ కొనుక్కొని మేము వేసుకుంటున్నాం. కొంతమంది సెలాబ్ పోసుకొని, కొంతమంది లేక ఆడబెట్టుకున్నాం అంతే. ఇక్కడికి వచ్చి మేము బంగ పడితే ఇదో పోతేసి సున్నం కొట్టి బండలు వేసినారు. మళ్ళీ గాడి కొట్టినారు, ఎల్లింగ్ చేయమంటే రేపమన్నాడు వచ్చాను చేస్తాను అన్నారు. ఈ బుద్ధికి 15 రోజులు అవుతున్నారు, తలుపు లేకుండా బీగం వేసుకుంటా ఉన్నాము. అదేసి అడ్డ పెట్టి ఎట్టినా గట్ట. ఎప్పుడు నేను నెలకు 2 నెలలకు పని జిక్కితే పోతా ఉన్నాము. అది కూడా మా నోటికాడ తీసినారు. ఆవులు వచ్చాయి, అన్నం తిన్నాం, బియ్యం తిన్న వస్తున్నాయి, ఒక్కలు వచ్చాయి నిద్ర పొద్దున. మేము ఇట్ట అగసాట్లు పడుతుంటే డోర్లు రాలేదంటే ఇంకొక వారానికి వచ్చాయి, రేపు వారానికి వచ్చాయి. ఇల్లు ఉన్నోళ్ళకే తయారు చేసినారు కానీ మేము వచ్చి సంసారం చేసేవాళ్ళకి తయారు చేయాల. మరి ఎప్పుడు అవుతాయి? ఇంకో వారానికి వస్తాయి తలుపులు అన్నారు. డోర్లు ముందు పక్క డోర్ ఇచ్చాము, మళ్ళీ లోపల ఉండేటివి 3 నిదానంగా ఇచ్చాములే అన్నారు. అదన్నా ఇన్రా నాయన అని మేము చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నాం. అది ఏదన్నా ఈవరి చేతులు ఎత్తి దండం పెట్టుకొని ఈ ఆవులు పోడుతో తట్టుకోలేక ఇంకొక గట్ట చేపుండి ఆవులు ఎట్టొచ్చాయో మేము నాకు అల్లాడుతున్నాం. ఆవల మావులు పగులు ఎవరిని అడుగుతావో? ఆ కాంట్రాక్టర్ తీసిన ఆయన అడిగితే నేను మళ్ళీ ఏరే వాళ్ళకి చెప్పినా నాకు సంబంధం లేదన్నాడు. ఇల్లేం కాల, అది వైరింగ్ చేయాల,
మేము లేకుంటే అది కూడా జరగదు. అవి వచ్చే వాళ్ళకు మేస్త్రిగా పెట్టిన వాళ్ళు కొంత తీసుకున్నది, కొంత ఈ షాప్ పెట్టుకున్నది, వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని అక్కడ ఉండేది, ఫోన్ ద్వారా చేసుకున్నది. మా మగవాళ్ళు చూడాల, మీ ఇట్ట అవస్థపడతారు, వెనక గాలికి ఇట్ట అవస్థపడతారు. ఈ డోరు ఏం బిగిలా మా మగవాళ్ళు చూడాల, మేము బెదిరిస్తారు. బెదిరించి ఆడికి పోతే వాళ్ళు వచ్చి చూస్తే ఆడికెందుకు మీరు మేము ఉన్నాం కదా అంటారు. వాళ్ళు ఫోన్ చేసుకుని మాట్లాడతారు కానీ మా ఫోన్ జరగడా, మాకేం చేయలే వాళ్ళు. మాకే అట్లా అనిపిస్తుంటే మీరు అందరూ వచ్చి ఏం చేసినా కానీ ఏటుకు పోయింటే బాగుండు, వాళ్ళని అడిగేది ఎందుకు, మేము ఇన్ని వ్యవసాయాలు పడలేము, ఈ బాధ మాకు ఎందుకు ఈ జీవితం మాకు అట్లా అనుకున్నాం. మా కూలి నాలుగు చేసుకునే మాట లేదు, బోన్తో కూడా పోయినాయి, మా మొక్కలు చూసేవాళ్ళు ఏమంటే ఉన్నామంటే ఉన్నాం అంతే. మా మొక్కలు చూసేవాళ్ళు వచ్చిన రాత్రులు కూడా ఆలోచన చేసుకొని వాళ్ళు ఏదో ఇచ్చినట్టు ఇన్ని రోజులు బాణం మలుచుకొని ఉన్నాం. మీ ఎవరికి చెప్పుకున్నాం పోయి కాంట్రాక్ట్ అక్కడ ఉండా, మేచలు ఎక్కుండ్రి, మధ్యలో దిగుతూ ఉండ్రి, వాళ్ళ పాటుకొని తింటా వాళ్ళ కాడికి బాగా ప్రమాణం చూసుకుంటారు వాళ్ళు. కానీ మా మొక్కలు ఏం చూడాలి, మాకు ఇల్లు వాకిలు ఏమిలా, మేము ఎవరిని అడగాల, యాడికి పోవాలా, మాకేం అర్థం కాల. జీవితం మా నాశనం చేశారు. ఈ ఊరు పరిస్థితి పోయింది, మీ ఊరికి చెప్పలేక నిలబడిపోయినాం. ఆనకట్టల నిర్మాణం అంటేనే ప్రకృతిని ఛాలెంజ్ చేసినట్టు, కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాల్సిన పని. గత 100 ఏళ్లలో ఆ నది ప్రవాహ కదలికలను, వరదల రికార్డులను పరిశీలించి పకడ్బందీ చర్యలతో చేపట్టాల్సిన పని. కానీ గత కొన్ని దశాబ్దాలుగా అదేమీ జరగడం లేదని, అందుకే ఈ మధ్యకాలంలో ఇలాంటి డ్యాం కొట్టుకుపోయే సంఘటనలు తరచుగా అన్ని రాష్ట్రాల్లో కనిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. దీనికి తోడు మారుతున్న వాతావరణ పరిస్థితులను కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలని, అదేది జరగకపోవడం వల్లనే మానవ తప్పిదాలకు ప్రకృతి విపత్తులు తోడై ఊహించని విషాదాలు తలెత్తుతున్నాయంటున్నారు నిపుణులు. నీరు అనేది రివర్స్లో నదుల్లో వచ్చేది, అది చాలా పవర్ఫుల్ ఫోర్స్. సో అంటే మొత్తం మన భూగోళాన్ని రకరకాల విధాలుగా తయారు చేసినంత నీళ్ళే. సో కొండలు ఏర్పడడం కానీ, లోయలు ఏర్పడడం కానీ మొత్తం అంతా. సో అంత పవర్ఫుల్ ఫోర్స్ కాబట్టి దాంతో మనము చాలా తేలిగ్గా తీసుకుని ఇట్లాంటి ప్రాజెక్టులు టేకప్ చేయడం అనేది యాక్చువల్గా అంటే మూలంలో ఉన్న సమస్య అది. కాబట్టి అవసరమైన చోటే కట్టాలి, అవసరమైన దానికంటే ఎక్కువ కెపాసిటీతో కట్టకూడదు. సో ఇప్పుడు ఒక డ్యామ్ డిజైన్ చేసినప్పుడు అంటే సాధారణంగా ఒక 100 year ఫ్లడ్ అనేది తీసుకుని దాని ప్రాతిపాదిక మీద వాళ్ళు డిజైన్ చేయాలి. అంటే గత 100 సంవత్సరాల్లో అతిపెద్ద ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది అనేది తీసుకొని దాని ప్రాతిపాదిక మీద చేయాలి. కానీ చాలా డ్యామ్స్ యాక్చువల్లీ ఈవెన్ 1980s నుంచి కూడా దాని రిక్వైర్మెంట్ తగ్గించేసి 75 year ఫ్లడ్కే డిజైన్ చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య యాక్చువల్లీ 50 year ఫ్లడ్కే డిజైన్ చేయడం మొదలుపెట్టారు. అంటే 50 సంవత్సరాల్లో వర్స్ట్ కేసు తీసుకుంటున్నారు. కానీ దాని ముందర 60 సంవత్సరాలు 70 సంవత్సరాల క్రితం ఇంకా వర్స్ట్ కేస్ ఫ్లడ్ వచ్చి ఉండొచ్చు, కానీ దాని మీద కన్సిడరేషన్ తీసుకోవట్లేదు. తప్పనిసరిగా డ్యామ్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం వర్స్ట్ కేస్ సినారియో అని ప్రాతిపాదికగా తీసుకునే దాన్ని డిజైన్ చేయాల్సి ఉంటుంది. సో దానికి ఖర్చు పెరగచ్చు, దానికి మీరు ఏర్పాటు చేయాల్సిన మెకానిజమ్స్ అవి పెరగచ్చు, కానీ అవన్నీ చర్యలు తీసుకునే మీరు డిజైన్ చేస్తేనే కొంతవరకైనా సేఫ్టీ అనేది ఉంటుంది. ఒక 15 ఏళ్ల నాడు వర్షాలు 90 రోజులు పడాయి సంవత్సరంలో, ఇప్పుడు కేవలం 45 రోజులు పడుతున్నాయి. అంటే పడినప్పుడు చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయి, 200 మిల్లీమీటర్లు 300 మిల్లీమీటర్ల వర్షాలు పడుతున్నాయి. అది వచ్చినప్పుడు ఖచ్చితంగా వరదలు వస్తాయి. ఒకప్పుడు ఇంత వరదల్ని ఎవరు చూడలేదు, లేదా ఇంత భారీ వర్షాలను ఎవరు చూడలేదు. ఇప్పుడు వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల కారణంగా 30-40 రోజులు మాత్రమే పెద్ద వర్షాలు పడి 1200 మిల్లీమీటర్ల వర్షం పడిపోతుంది సంవత్సరంలో. ఏడాది పొడుగుతా ఒక 100 రోజుల పాటు వర్షాలు పడితేనేమో డ్యామేజ్లు ఉండవు, నీళ్లు ఉంటాయి, భూగర్భ జలాలు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. కానీ భారీగా వర్షాలు పడినప్పుడు సాధారణంగా నీళ్ళన్నీ నదుల్లోకి, వాగుల్లోకి, వంకల్లోకి వెళ్ళిపోతాయి, సముద్రంలో కలిసిపోతుంటాయి. ఒకేసారి నీళ్లు రావడం వల్ల వరదలు వస్తుంటాయి, ఆ వరద వల్ల ముంపు జరుగుతుంటుంది. ఒకేసారి వరద రావడం వల్ల ప్రాజెక్టులు డ్యామేజ్ అవుతుంటాయి, కొట్టుకుపోతూ ఉంటాయి. ఒకేసారి వరద రావడం వల్ల ప్రజల కుటుంబాలు అల్లకల్లోలం అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. అంటే పర్యావరణంలో వస్తున్నటువంటి మార్పుల్ని, వర్షపాతంలో వస్తున్నటువంటి మార్పుల్ని, ఇసుక తీయడం వల్ల వస్తున్నటువంటి డ్యామేజ్ని ఏమీ పట్టించుకోకుండా కేవలం డబ్బులు, కాంట్రాక్టులు, దాంట్లో వచ్చే కమిషన్లు, వీటి ఆధారంగా ఎప్పుడైతే పనులు నడుస్తాయో, అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయో, నష్టపోయేది దానివల్ల తీవ్రంగా ప్రజలు.
రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తులు పునరావృతం కాకూడదంటే పకడ్బందీ చర్యలు చేపట్టాలంటున్నారు నిపుణులు. ప్రాజెక్టు లొకేషన్, డిజైన్ నుండి నాణ్యతా ప్రమాణాల వరకు ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించాలని, అంతేకాక డ్యామ్ సేఫ్టీ అథారిటీ పాత్ర కూడా ఈ అంశంలో కీలకమైనదని, ఆ అథారిటీ కింద కేంద్ర రాష్ట్ర స్థాయిలో డ్యామ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అన్ని ప్రాజెక్టులను క్షుణ్ణంగా పరిశీలించాలని, అప్పుడే ఇలాంటి ప్రమాదాలను నివారించగలమంటున్నారు సామాజికవేత్తలు. వాస్తవానికి అంటే ఒక డ్యామ్ సేఫ్టీకి సంబంధించే మనకి ఒక అథారిటీ ఉండాలా, దానికి సంబంధించిన మెకానిజం అంతా ఉండాలి. కానీ ఇప్పటిదాకా దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. మొన్న 2021లోనే మొట్టమొదటిసారిగా ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అనేది పాస్ చేశారు. దాని కింద ఒక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అనేది ఉండాలి. తర్వాత రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలో కూడా డ్యామ్ సేఫ్టీ కమిటీలు అనేవి ఉండాలి. కానీ జస్ట్ ఒక అథారిటీ వేసి ఒక కమిటీ వేసినంత మాత్రం అంత సరిపోదు. దానికి సరిపడిన మెకానిజము, తర్వాత గవర్నమెంట్ నుంచి చిత్తశుద్ధి కూడా ఉండాలి దాన్ని అమలు చేయడానికి. అది మనకి ఇంకా కనిపించట్లేదు. భవిష్యత్పై ఎన్నో ఆశలను నింపి బతుకులకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఎందరో బడుగుల ప్రాణాలను బలి తీసుకొని, మరెందరో సర్వస్వాలను తనలో కలుపుకొని వరద ప్రవాహంలో తీసుకుపోయి కట్టుబట్టలతో మిగిల్చిన చేదు గాయానికి 2 ఏళ్లు నిండినా నేటికి వారి బతుకులు కోలుకోలేదు. ఆడికాడికి అందిన సాయం ఖర్చయిపోగా పూర్తి కాని ఇళ్లకు చేరలేక, ఉపాధికి దారి లేక నిర్వాసితులు ఓ పక్క గోసపడుతుంటే, కరువు సీమకు వరంగా వచ్చి అంతలోనే కొట్టుకుపోయిన ప్రాజెక్టు మళ్లీ ఎన్నాళ్లకు కడతారో తెలియక బీళ్లుగా మారిన పొలాల వంక దీనంగా చూస్తున్నారు చెయ్యేరుకు దిగువ భాగంలో ఉన్న రైతాంగం. ఏదేమైనా కూలిన ప్రాజెక్టుకు బాధ్యులెవరు అన్నది నేటికీ తేలనే లేదు. ప్రకృతి తిరిగి ప్రశ్నించలేదు, నిందలేసినా భరిస్తుందని ప్రకృతిని ప్రథమ ముద్దాయిగా మార్చి విపత్తు వల్ల డ్యాం కూలింది మానవ తప్పిదమే లేదని సమస్యను సమసిపోయేలా చేస్తున్నారు. ఇక్కడ కూలింది ఈ ప్రాజెక్ట్ ఒక్కటే కాదు, ఎన్నో జీవితాలు. సర్వం కోల్పోయిన ఆ జీవితాలు కుదుటపడేందుకు అందించాల్సిన సాయం 2 ఏళ్లవుతున్నా ఎండమావి చందంగానే ఉండడంతో నిరాశ నిండిన జీవితాలతో నిర్వాసితులు కాలం వెల్లదీస్తున్నారు. కెమెరామెన్ సతీష్తో రమ, బిగ్ టీవీ, అన్నమయ్య ప్రాజెక్టు నుండి.